దగ్గరికి వచ్చే సమయానికి अनेक समय तदी क्रिश्चियन लोक मान कोनी कोड कासी बाले ఒక మతముగా ఎంచుతూ ఉంటారు आ समान कर मत बाबर समान సందర్భాలలో ఈ మతములోనికి వచ్చిన వారిని आ अनेक समय समान कर मंडली कासी लोक मान को వేరైన వారిగా చూస్తారు बाहर लोक परि देखिबे తక్కువైన వారిగా చూస్తారు छोट परि भाबिबे కోల్పోయిన వారిగా చూస్తారు से हते जेथिबा लोक परि भाबिबे ఏదో మంచి లాభాన్ని పోగొట్టుకున్న వారిగా आ उत्तम लाभ नष्ट करिबा लोक बोली देखुदिबे అయితే క్రైస్తవ్యాన్ని మనం చూసినట్లయితే जदि क्रिश्चियनिटी को हम देखिबा कले కానీ ఒక మతముగా చూడకుండా आमने कोटे मत भाबे न देखि బైబిల్ గ్రంథం అంతా కూడా మనం చూసినట్లయితే बाइबल रो समस्त विषय देखिबा कले క్రైస్తవ్యాన్ని అంగీకరించిన వారు आमने क्रिश्चियन विषय को माने क्रिश्चियन कर विषय को ग्रहण करिबा लोक माने క్రీస్తును అంగీకరించిన వారు क्रिश्चियन को ग्रहण करिबा लोक माने they were invited into the kingdom आज ईश्वर को राज्य पा माने आह्वान करा जाइछु క్రైస్తవ్యాన్ని అంగీకరించిన వారు क्रिश्चियन को तो माने ग्रहण करियाछु క్రీస్తును స్వీకరించిన వారు क्रिश्चियन को माने स्वीकार करिछु క్రీస్తును ఆరాధిస్తున్న వారు क्रिश्चियन को आराधना करूछु క్రీస్తును ఆలకిస్తున్న వారు क्रिश्चियन को वाक्य सुनुछु వారు రాజ్యములోనికి వచ్చారు आ सेमाने तांको राज्य को आसंदी క్రీస్తు రాజ్యాన్ని బోధించాడు ईश्वर को राज्य को सेमाने घोषणा कले క్రీస్తు రాజ్యాన్ని ప్రకటించాడు क्रिश्चियन को राज्य को सेमाने घोषणा कले బాప్తిస్మ ఇచ్చే యోహాను రాజ్యాన్ని ప్రకటించాడు जे बपतिस्मा तमा जॉन से राज्य को घोषणा कले అపోస్తలులు రాజ్యాన్ని जे ప్రకటించారు प्रेरित माने यीशु को राज्य को घोषणा कले క్రైస్తవుల యొక్క అంతము రాజ్యము आज क्रिश्चियन लोक माने को अंत होची तांको राज्य ఇట్ ఈస్ ద కింగ్డమ్ ए होची तांको राज्य ఎంతమంది మీ యొక్క క్రైస్తవ జీవితంలో క్రీస్తును అంగీకరించినందుకు ఒక రాజ్యములో చేర్చబడ్డామని ఇంతవరకు మీరు నమ్మారు केते जण प्रभु को विश्वास करी आमने तांको राज्य रे ग्रहण करछु बा प्रवेश करछु बोली विश्वास करछु మతంలో చేర్చబడ్డామని అందరూ అనుకుంటారు आ समस्त माने से मतरे जे ग्रहण करछु बोली भाबिबे సంఘములో చేర్చబడ్డామని అందరూ నమ్ముతూ ఉంటారు आ समस्त मंडली रा माने ग्रहण करछु जाइछु बोली भाबिबे ఒక ప్రత్యేక డినామినేషన్ లో చేరామని అందరూ నమ్ముతూ गोटे ఉంటారు स्वतंत्र अनुष्ठान रा माने जाइछु बोली भाबुथिबे ఎంతమంది ఇక్కడ ఉన్నవారు క్రీస్తును అంగీకరించడం ద్వారా మేము రాజ్యములో చేర్చబడ్డామని నమ్ముతూ ఉన్నారు आ केते जण आज माने क्रिश्चियन को विश्वास करी होतरा ईश्वर को अनंत राज्य रे प्रवेश करछु बोली विश्वास करूछंती రాజ్యము క్రైస్తవ్యం అంటే केवल क्रिश्चियन माने तांको राज्य క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలిజియన్ आ केवल क्रिश्चियन माने गोटे मत नहे క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ డినామినేషన్ क्रिश्चियन माने गोटे अनुष्ठान नहे ఇట్ ఇస్ ఎ కింగ్డమ్ केवल ईश्वर को राज्य ఇట్ ఇస్ ఎ కింగ్డమ్ ఆఫ్ आ केवल ईश्वर को राज्य ఇట్ ఇస్ ఎ కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ आ केवल क्रिश्चियन मान को राज्य కింగ్డమ్ ఆఫ్ హెవెన్ आ क्रिश्चियन मान को गोटे स्वर्ग క్రైస్తవ్యము రాజ్యము जे क्रिश्चियन को క్రైస్తవ్యము దేవుని రాజ్యము आज क्रिश्चियन जी ईश्वर को राज्य క్రైస్తవ్యము క్రీస్తు రాజ్యము क्रिश्चियन जी ईश्वर को राज्य క్రైస్తవ్యము పరలోక రాజ్యము जे क्रिश्चियन जी ईश्वर को राज्य క్రీస్తు రాజ్యాన్ని ప్రకటించాడు जे क्रिश्चियन को राज्य को प्रकाश करिबा దేవుని వాక్యం నుంచి మనం చూద్దాం కొన్ని వచనాలు ईश्वर को वाक्य रे माने किछि अंश हमरे देखिबा మాట చెప్పిస్తాం రైట్ గాడ్ ఇట్ हालेलुया క్రీస్తు రాజ్యమును ప్రకటించాడు ईश्वर को राज्य को से घोषणा कले మతాన్ని ప్రకటించలేదు से मत विषय कोई ना రాజకీయాన్ని ప్రకటించలేదు राजनीति विषय कोई ना వర్గాన్ని ప్రకటించలేదు से बाहर विषय कोई ना రాజ్యమును ప్రకటించాడు ईश्वर को राज्य को घोषणा कले మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం आमने मार्क लिखित मंगल सेवा 1 और 15 पद ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ని మనం చూద్దాం ప్రియులారా आमने समस्त बाइबल को देखिबा మన ప్రియ माने మార్కు సువార్త 1వ అధ్యాయము मार्क लिखित मंगल सेवा 1 अध्याय 15వ వచనం 1 और 15 पद దాని తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయము तापरे मत्ती लिखित मंगल सेवा 17వ వచనం 17 अध्याय దాని తర్వాత మత్తయి సువార్త 3వ అధ్యాయము तापरे मत्ती लिखित मंगल सेवा 3 अध्याय 2వ వచనం 2 पद 3 వచనాలు నేను ముందుకు తీసుకొని వస్తూ ఉన్నా आ 3 कोटी विषय को सामने रखिबा को जाय మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం आमने मार्क 1 और 15 पद మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం आमने मत्ती 4 17 पद మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం मत्ती लिखित मंगल सेवा 3 रो 2 ఈ पद మూడు వచనాలు చదివిన తర్వాత మనం అపొస్తలుల కార్యములలోకి వెళ్తాం आमने 3 कोटी पद पढिबा पर आमने प्रेरित को जिबा చదువుదాం पढन्तु मार प्रेम काल संपूर्ण हलानी ईश्वर का राज्य सन्निकट मन परिवर्तन कर ओ सुसमाचार विश्वास कर तापरे माथि पढन्तु మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం ସେହି ସମୟଠାରୁ ଯୀଶୁ ଘୋଷଣା କରି କରିବାକୁ ଆରମ୍ଭ କରି से समय ठारू यीशु घोषणा करी आरंभ करिबा को कहिले ମନ ପରିବର୍ତ୍ତନ କର मन परिवर्तन कर କାରଣ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ସନ୍ନିକଟ कारण स्वर्ग राज्य
మత్తయి సువార్త 3:2 3ର 2 ପଦ ମନ ପରିବର୍ତ୍ତନ କର କାରଣ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ସନ୍ନିକଟ। కాబట్టి ఈ యొక్క 3 వచనాల్లో మనం చూసినప్పుడు ଏ 3 ବିଷୟ ମାନେ ଦେଖିବା କଲେ 2 వచనాలు మనం చూసినట్లయితే 2ଟା ବିଷୟ ମାନେ ଦେଖିବା କଲେ మార్కు సువార్త 1:15లోను ମାର୍କ 1:15 ଅନୁସାରେ మత్తయి సువార్త 4:17లోను ଆମେ 4ର ମାଥିଲେ 4ର 17 ପଦ ଅନୁସାରେ యేసు ప్రభువారు మాట్లాడిన మొదటి సువార్త అదే। ఆ ప్రభు ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କଥା ହେଇଥିବା ପ୍ରଥମ ସୁସମାଚାର ଅଟେ। యేసు ప్రభువారు ప్రారంభించిన సువార్తలో మొదటి మాట అది। ଯେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଯେତେବେଳେ ଘୋଷଣା କରିଥିବା ପ୍ରଥମ କଥା ଏହା కాలము సంపూర్ణమైనది, କାଳ ପରିପୂର୍ଣ୍ଣ ହେଲା, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది। ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ନିକଟବର୍ତ୍ତୀ ଅଛି। The time has fulfilled. ଆଉ ଯେ ସମୟ ସମ୍ପୂର୍ଣ୍ଣ ହେଇଯାଇଛି, The kingdom of God has come near to you. ଆଜି ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ସମ୍ପୂର୍ଣ୍ଣ ହେଇଯିବା ତାଙ୍କ ରାଜ୍ୟରେ ପ୍ରବେଶ କରିବା ପାଇଁ ପ୍ରଭୁ ଆସିବା ପାଇଁ ସେ ପାଖରେ ଅଛନ୍ତି। కాలము సమీపమైపోయింది, କାଳ ପରିପୂର୍ଣ୍ଣ ହେଇଗଲା, కాలము సంపూర్ణమైంది। କାରଣ କାଳ ସମ୍ପୂର୍ଣ୍ଣ ହେଇଗଲା। దేనికి కాలము సంపూర్ణమైంది? କାହିଁକି ସମୟ ପରିପୂର୍ଣ୍ଣ ହେଇଗଲା? దేనికి కాలము సమాప్తమైంది? କାହିଁକି ସମୟ ସମାପ୍ତ ହେଇଗଲା? దేవుని యొక్క రాజ్యం భూలోకం మీదకి రావడానికి, ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ଏଇ ଜଗତକୁ ଆସିବା ନିମନ୍ତେ దేవుని రాజ్యము, ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ, పరలోక రాజ్యము, ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ, ప్రభువుని రాజ్యము ପ୍ରଭୁଙ୍କ ରାଜ୍ୟ భూలోకానికి సమీపంగా వచ్చింది। ଏ ଜଗତକୁ ସେ ପାଖରେ ଅଛି। యేసు ప్రభువారు స్వస్థతలతో తన పనిని ప్రారంభించాడా? ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ସୁସ୍ଥତାରେ ତାଙ୍କର କାମ ଆରମ୍ଭ କଲେ କି? అద్భుతాలతో ఆయన తన పనిని ప్రారంభించాడా? ଆଶ୍ଚର୍ଯ୍ୟ କାମ କରି ସେ ତାଙ୍କର କାମ ଆରମ୍ଭ కలే କି? ప్రజలను సమకూర్చుకోవటంలో ఆయన తన పనిని ప్రారంభించాడా? ଲୋକମାନଙ୍କୁ ଏକତ୍ର କରିବାରେ ତାଙ୍କର କାମ ଆରମ୍ଭ కలే କି? ఆయన సువార్తను ప్రారంభించాడు। ତାଙ୍କର ସୁସମାଚାର ସେ ଘୋଷଣା କରିଛନ୍ତି। ఆయన సువార్తలో మొదటిది ଆଉ ତାଙ୍କର ସୁସମାଚାର ପ୍ରଥମ ବିଷୟ దేవుని రాజ్యము, ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ, దేవుని రాజ్యము సమీపముగా వచ్చి ఉన్నది। ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ନିକଟବର୍ତ୍ତୀ ଅଛି। యేసు ప్రభువారు మాత్రమే కాకుండా କେବଳ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ନୁହେଁ, యేసు ప్రభువునకు 6 నెలలు ముందు జన్మించిన ଆଉ ତାଙ୍କ ଆଗରେ 6 ମାସ ଆଗରୁ ଜନ୍ମ ହୋଇଥିବା యోహాను బాప్తిస్మ ఇచ్చేవాడు। ଯୋହନ ବାପ୍ତିସ୍ମ ଯୋହନ The prophet of the New Testament. ଆଉ ଯେତେବେଳେ ଭାବବାଦୀ ଭାବରେ ନୂତନ ନିୟମରେ 3:2 మనం చదివాము। 3ର 2 ପଦ ଆମେ ପଢିଲୁ। ఈ యొక్క బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా ଏ ବାପ୍ତିସ୍ମ ଦେବା ଯୋହନ ମଧ୍ୟ ప్రజలకు ఇచ్చిన సువార్త, ଲୋକମାନଙ୍କୁ ଦେବା ସୁସମାଚାର, ప్రజలకు ఇచ్చిన ప్రకటన, ଯେ ଲୋକମାନଙ୍କୁ ଦେବା ଘୋଷଣା, ప్రజలకు అందిస్తున్న దైవ సందేశము ଲୋକମାନଙ୍କୁ ଦେଇଥିବା ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ కాలము సంపూర్ణమైనది। ମା ଯେ କାଳ ପରିପୂର୍ଣ୍ଣ ହେଲା, దేవుని రాజ్యము ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ନିକଟବର୍ତ୍ତୀ ଅଛି। కాబట్టి క్రీస్తు ప్రారంభము, ଏଥିପାଇଁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଆରମ୍ଭ, క్రీస్తు సువార్త అంతా ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ସୁସମାଚାର ଅନ୍ତ దేవుని రాజ్యమును గురించి। ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ପାଇଁ। మరి క్రైస్తవ సువార్త నేటి దినాలలో, ଆଜି ଖ୍ରୀଷ୍ଟିଆନ ସୁସମାଚାର ବର୍ତ୍ତମାନ ଦିନ ମଧ୍ୟରେ క్రైస్తవ సంఘాల్లో నేటి దినాల్లో బోధ, ଏ ଯେ ଈଶ୍ୱରଙ୍କର ମଣ୍ଡଳୀ ମାନଙ୍କ ବର୍ତ୍ତମାନ ସମୟରେ ତାଙ୍କର ଶିକ୍ଷା అవసరాలు తీర్చబడటం, କେବଳ ଆବଶ୍ୟକ ପୂର୍ଣ୍ଣ କରିବା, అద్భుతాలు అనుభవించటం, ଅଦ୍ଭୁତ ମାନେ ଦେଖିବା, పేదరికా నుంచి ధనవంతులుగా ଗରିବଠାରୁ ଧନବାନ ହେବା, కేవలము కూడా లోకమునకు వేరుగా ఉండటమే। କେବଳ ଜଗତର ଅଲଗା ରହିକି ରହିବାଟା ଏତିକି ହିଁ। కానీ దేవుని రాజ్యమును గురించి ఎవరు మాట్లాడటం లేదు। କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ପାଇଁ କୌଣସି ଲୋକ କଥା ହଉନାହାନ୍ତି। 2024 సంవత్సరంలో ఎంతమంది దైవ సేవకులు దేవుని రాజ్యం గురించి మాట్లాడారు? ଆଉ 2024 ବର୍ଷରେ କେତେ ଜଣ ବାଳକମାନେ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ପାଇଁ କଥା ହେଲେ? ఈ యొక్క ఇమ్మానుయేల్ గాస్పెల్ టీమ్ గత సంవత్సరం చేసిన సువార్త ప్రకటనలో ఎన్నిసార్లు దేవుని రాజ్యం గురించి మీరు మాట్లాడారు? ଏ ଇମାనుଏଲ ସୁସମାଚାର ଦଳ ଗତ ବର୍ଷ କେତେ ବର୍ଷ ଆପଣମାନେ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ବିଷୟରେ ଆପଣ କଥା ହେଲେ? మీరు చేసి చెప్పండి। ଆପଣମାନଙ୍କ ଛାତିରେ ହାତ ଦେଇ କୁହନ୍ତୁ కింగ్డమ్ అని। ଆମେ ప్రచార করছি ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ବୋଲି। దేవుని రాజ్యం గురించి సంఘంలో మాట్లాడమని ఎంతమంది దైవ ରାଜ୍ୟ ପାଇଁ କଥା ହେଲେ ବୋଲି କେତେ ଲୋକ ବାଳକମାନେ ମଣ୍ଡଳରେ କଥା କହିପାରିବେ? గ్రామాల్లో, పట్టణాల్లో, దేశాల్లో దేవుని రాజ్యం గురించి మీ సువార్త ప్రకటించమని ఎంతమంది ଆଉ చెప్పారు? କେତେ ଜଣ ଗ୍ରାମରେ, ନଗରରେ, ସହରରେ ମଧ୍ୟରେ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟର ଦେଶ ବିଦେଶରେ ଘୋଷଣା କଲେ ବୋଲି କଥା କହିପାରିବେ? కానీ యేసు తన యొక్క సువార్తను, କିନ୍ତୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ତାଙ୍କର ସୁସମାଚାରକୁ కృత నిబంధన మొదటి ప్రవక్త అయిన బాప్తిస్మ ఇచ్చే ଆଉ ଯେତେବେଳେ ପ୍ରଥମ ଭବିଷ୍ୟତ ବକ୍ତା ଭାବରେ ଜନ దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నారు। ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ପାଇଁ ସେ କହୁଛନ୍ତି। క్రైస్తవ్యం అంతా కూడా దేవుని రాజ్యం గురించే। ଖ୍ରୀଷ୍ଟିଆନ ସମସ୍ତ ବିଷୟ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ନିମନ୍ତେ। దేవుని యొక్క రాజ్యము భూలోకం మీదకు తీసుకొని వచ్చేది। ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ଜଗତକୁ ଅଣାଗଲା।
ହେଇଗଲା। చాలా సందర్భాల్లో దేవుని రాజ్యం గురించి మనం మాట్లాడడం ఎందుకో తెలుసు. ଅନେକ ସମୟରେ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ମାନେ କଥା କହୁନୁ କାହିଁକି ମାନେ దేవుని రాజ్యం అంటే మనకేంటో తెలియదు. ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ କହିଲେ ଆମେ ଜାଣିନାଉ। పరలోక రాజ్యం అంటే మనకేమిటో ସ୍ୱର୍ଗ తెలియదు. ରାଜ୍ୟ କହିଲେ କଣ ଆମେ ଜାଣିନାଉ। చాలా సందర్భాల్లో రాజ్యం అనే సమయానికి మనకు ఒక స్థలం కావాలి, ଆଉ ଅନେକ ସମୟରେ ରାଜ୍ୟ କହିଲେ ଗୋଟେ ଜାଗା ଦରକାର, ఒక చోటు కావాలి. ଗୋଟେ ସ୍ଥାନ ଦରକାର। మనకు రాజ్యం అంటే ఒక దేశం అనుకుంటాం, ଆମେ ରାଜ୍ୟ କହିଲେ ଗୋଟେ ଦେଶ ବୋଲି ଭାବିଥାଉ, రాజ్యం అంటే ఒక స్థలం అనుకుంటాం, ରାଜ୍ୟ କହିଲେ ଗୋଟେ ସ୍ଥାନ ବୋଲି ଭାବିଥାଉ, రాజ్యం అంటే ఒక చోటు అనుకుంటాం, ରାଜ୍ୟ କହିଲେ ଗୋଟେ ସ୍ଥାନ ବୋଲି ଭାବିଥାଉ, రాజ్యం అంటే భూమి అనుకుంటాం, ରାଜ୍ୟ କହିଲେ ଭୂମି ବୋଲି ଭାବିଥାଉ, రాజ్యం అంటే ఒక జాగా అనుకుంటాం. ରାଜ୍ୟ କହିଲେ ଗୋଟେ ଜାଗା ବୋଲି ଭାବିଥାଉ। అది ఎక్కడ మనకు కనిపించదు. କୋଉଠି ମଧ୍ୟ ଦେଖାଯିବ ନାହିଁ। మనకు సంఘం కనిపిస్తది, ଆମର మండଳି ଦେଖାଯିବ, ఊరు కనిపిస్తది, ଗାଁ ଦେଖାଯିବ, భూములు కనిపిస్తాయి, ଜାଗା ଦେଖାଯିବ, కబ్జా చేస్తాం. ଆମେ କବ୍ଜା କରୁଛୁ। రాజ్యం కనిపించదు భూలోకం మీద మనకి. ରାଜ୍ୟ ଦେଖାଯାଉନି ଜଗତରେ। ఎందుకంటే రాజ్యం అంటే ఒక దేశం అనుకుంటాం, ରାଜ୍ୟ କହିଲେ ଆମେ ଗୋଟେ ଦେଶ ବୋଲି రాజ్యం ଭାବୁଛୁ, అంటే ఒక స్థలం అనుకుంటాం, ରାଜ୍ୟ କହିଲେ ଗୋଟେ ସ୍ଥାନ ବୋଲି ଭାବୁଛୁ, రాజ్యం అంటే భూమి అనుకుంటాం. ରାଜ୍ୟ କହିଲେ ଭୂମି ବୋଲି ଭାବୁଛୁ। కానీ బైబిల్ మాట్లాడుతున్న రాజ్యము దేని గురించో తెలుసా? କିନ୍ତୁ ବାଇବେଲ କଥା କହୁଛି ରାଜ୍ୟ କୋଉଠି ପାଇଁ ଜାଣିଛ ମୋର It is ପ୍ରିୟମାନେ? not a place, ଆଉ କେବଳ ଜାଗା ନୁହେଁ, it is not a space, ଆଉ କେବଳ ମାନେ ଜାଗା it ନୁହେଁ, is not a land. ଆଉ କେବଳ ଜମି ନୁହେଁ, The రాజ్యం is a person called Jesus Christ. କେବଳ ରାଜ୍ୟ ମାନେ କେବଳ ତାଙ୍କର ରାଜ୍ୟ, ଯୀଶୁଙ୍କ ରାଜ୍ୟ। దేవుని రాజ్యం సమీపముగా వచ్చింది అంటే రాజు సమీపంగా వచ్చాడు. ତାଙ୍କ ରାଜ୍ୟ ନିକଟ ଅଛି ମାନେ ସେ ରାଜା ନିକଟବର୍ତ୍ତୀ ଅଟନ୍ତି। రాజు లేని రాజ్యం ఎక్కడైనా ఉంటుందా? ରାଜା ନଥିବା ରାଜ୍ୟ ଅଛି କି ମୋର ପ୍ରିୟ? రాజు ఉంటేనే రాజ్యం అవుతుంది. ରାଜା ଥିଲେ ମଧ୍ୟ ରାଜ୍ୟ ଥିବ। కానీ సువార్తలో మనం చూస్తే దేవుని రాజ్యము సమీపంగా వచ్చింది. କିନ୍ତୁ ମାନେ ସୁସమాଚାର ଦେଖିଲେ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ନିକଟବର୍ତ୍ତୀ। దేవుని రాజ్యము భూ ప్రజలకు సమీపంగా వచ్చింది. ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନଙ୍କ ପାଇଁ, ଜଗତ ଲୋକମାନଙ୍କ ପାଖରେ ଅଛି। అంటే రాజు ప్రజలకు సమీపంగా వచ్చాడు. ଯେ ରଜା ହଉଛି ଲୋକମାନଙ୍କ ପାଖରେ ଅଛନ୍ତି। కాబట్టి రాజ్యం అంటే స్థలము కాదు, ରାଜ୍ୟ କହିଲେ ସ୍ଥାନ ନାହିଁ, రాజ్యం అంటే భూమి కాదు, ରାଜ୍ୟ କହିଲେ ଭୂమి ନାହିଁ, రాజ్యం అంటే ఈ యొక్క దేశము కాదు, ରାଜ୍ୟ କହିଲେ ଦେଶ ନୁହେଁ, రాజ్యం అంటే రాజు ఉన్న స్థలము. ରାଜ୍ୟ କହିଲେ ରାଜା ଥିବା ସ୍ଥାନ। Where there is a king, there is a kingdom. ଆଉ ଯୋଉଠି ରାଜା ଅଛନ୍ତି ସେଇଠି ରାଜ୍ୟ। Where there is a king, there is a kingdom. ଆଉ ଯୋଉଠି ରାଜା ଅଛି ସେଠି ରାଜ୍ୟ ଅଛି। రాజు ఎక్కడ ఉంటే అదే రాజ్యం. ରାଜା ଯୋଉଠି ଥିଲେ ସେଇଟା ରାଜ୍ୟ। రాజు సింహాసనం ఎక్కడ ఉంటే అదే సింహాసనం. ରାଜାଙ୍କର ସିଂହାସନ ଯୋଉଠି ଥିଲେ ସେଇଠି ସିଂହାସନ। అందుకే యోహాను అంటూ ఉన్నాడు దేవుని రాజ్యం సమీపంగా వచ్చింది. ସେଇଥିପାଇଁ କହୁଛନ୍ତି ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ସନ୍ନିକଟ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ବୋଲି యోహాను କହୁଛନ୍ତି। చెప్తూ ఉన్న దేవుని రాజ్యం ఎవరు? ଜନ କହିବା ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ କୋଉଟା? స్థలం గురించి మాట్లాడాడా యోహాను? ଜାଗା ପାଇଁ ସେ କହିଲେ କି ఒక భూమి గురించి మాట్లాడాడా? ଭୂమి ପାଇଁ ସେ କଥା କହିଲେ ఒక କି? దేశం గురించి మాట్లాడాడా? ଦେଶ ପାଇଁ କଥା କହିଲେ କି? ఏమిటి యోహాను మాట్లాడుతున్న రాజ్యం ଜନ అంటే? କହିବା କଥା କଣ ମୋର ପ୍ରିୟମାନେ? రాజు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ରଜାଙ୍କ ପାଇଁ କଥା ఆ କହୁଛି। యోహాను అంటూ ఉన్నాడు ఆయన యొక్క చెప్పుల వార తీయటానికి కూడా నాకు అర్హత లేదు. ସେ ଜନ କହୁଛନ୍ତି ତାଙ୍କର ପାଦର ଶିକୁଳି ଚିହ୍ନ ପାଇଁ ମୋ ଯୋଗ୍ୟ ନୁହେଁ। I am not worthy to tie up even his shoelace. ମୁଁ ତାଙ୍କର ପାଦକ ବନ୍ଧନ ଛିଣ୍ଡେ ପାଇଁ ମୋ ଯୋଗ୍ୟ ନୁହେଁ। ఆయన నాకంటే ప్రథముడు, ଆଉ ମୋ ଠାରୁ ସେ ମହାନ ଲୋକ, ఆయన నాకంటే ముఖ్యుడు, ଆଉ ମୋ ଠାରୁ ସେ ମୁଖ୍ୟ ଲୋକ, ఆయన నాకంటే గొప్పవాడు, ମୋ ଠାରୁ ସେ ଶକ୍ତିଶାଳୀ, ఆయన నాకంటే శక్తివంతుడు. ମୋ ଠାରୁ ସେ ଶକ୍ତିମାନ, He is front from me, ଆଉ ସେ ମୋ he ଆଗରେ is ଅଛନ୍ତି, greater than me, ଆଉ ସେ ମୋର he is ସର୍ବଶ୍ରେଷ୍ଠ, mightier than me. ଆଉ ତାଙ୍କ ସହିତ ସମାନ ନୁହେଁ। యోహాను ప్రకటిస్తున్న దేవుని రాజ్యము రాజుల గురించి. ଯେ ଜନ ପ୍ରକାଶନ କରୁଥିବା ସେ ରାଜ୍ୟ ଅଛି ଯୀଶୁଙ୍କ ପାଇଁ। యేసు అన్న రాజుల గురించి. ଯୀଶୁ ରାଜାଙ୍କ ପାଇଁ। యేసు కూడా సువార్తను ప్రకటిస్తూ అంటూ ఉన్నాడు ଯୀଶୁ ମଧ୍ୟ ସୁସମାଚାର ପ୍ରଚାର କରି କହୁଛନ୍ତି దేవుని రాజ్యము నాలో మీ ముందుకు వచ్చింది, ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ମୋ ଦ୍ୱାରା ତୁମମାନଙ୍କ ପାଖକୁ ଆସୁଛି, మీకు సమీపముగా. ଆପଣମାନଙ୍କର ପାଖରେ। రాజ్యము కోసం ఎక్కడికో ప్రజలు వెళ్ళనవసరం లేదు. ରାଜ୍ୟ ପାଇଁ କୋଉଠି ଯିବା ଦରକାର ନାହିଁ ଲୋକମାନେ। రాజును వెతకటానికి ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. ରାଜାଙ୍କୁ ଖୋଜିବା ପାଇଁ କୋଉଠି ଯିବା ଦରକାର ନାହିଁ। రాజు ఎక్కడ ఉన్నాడో ప్రజలకు తెలియాలా? ରଜା କୋଉଠି ଅଛି ଲୋକମାନେ ଜାଣିବା ଦରକାର। రాజు సమీపంగా వచ్చాడు. ରଜା ପାଖରେ ଅଛନ୍ତି। That is the meaning of the kingdom has come near ଏହାର to ଅର୍ଥ you. ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ନିକଟବର୍ତ୍ତୀ କହିଲେ ତାଙ୍କ ରାଜ୍ୟ। Kingdom come near to you. କାରଣ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ସନ୍ନିକଟ, సమీపముగా, ସନ୍ନିକଟ ଭାବରେ, దగ్గరగా, ପାଖରେ, నీకు సమీపముగా, ଆପଣଙ୍କ ପାଖରେ, నీ చేతికి అందుబాటులో ଆପଣଙ୍କ ହାତରେ ମିଳିଲା ପରି దేవుని రాజ్యం వచ్చింది. ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ଆସିଲା యేసుక్రీస్తులో. ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ। చాలా సందర్భాల్లో యేసు క్రీస్తును నమ్మిన వారు ఎవరో తక్కువ వారిగా ఎంచుతూ ఉంటారు. ଅନେକ ସମୟରେ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିବା ଲୋକମାନେ କମ୍ ବୋଲି ଭାବୁଥିବେ। యేసును అంగీకరిస్తే వారు అంతరాని వారిగా ఎంచుతూ ఉంటారు. ଆଉ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କଲେ ସେମାନେ ଗୋଟେ ବିଜାତି ଭାବରେ ଗ୍ରହଣ କରୁଥିବେ। వారిని దూరముగా ఉంచుతారని భయపడతారు. ଆଉ ସେମାନେ ଦୂର ରହିବ ବୋଲି ସେମାନେ ଭାବୁଥିବେ। చాలా మంది అనుకుంటారు
కానీ మర్చిపోకూడదు బైబిల్ గ్రంథము యేసును రాజు అని చెప్తూ ఉంది. କିନ୍ତୁ ଭୁଲନ୍ତୁ ନାହିଁ ମୋର ପ୍ରିୟମାନେ ବାଇବେଲ ଯୀଶୁଙ୍କୁ ରାଜା ବୋଲି କହୁଛି. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ଯେ ମଥି ଲିଖିତ ମଙ୍ଗଳ 1 ମଧ୍ୟରେ ଦେଖିବା କଲେ 1వ అధ్యాయం 1వ వచనం 1 ମଧ୍ୟରେ ఒకసారి చదువుదాము. अब्राहम का संतान दाऊदଙ୍କ संतान ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବଂଶାବଳୀ యేసుక్రీస్తు యొక్క వంశావళి. ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ବଂଶାବଳୀ. చాలా సందర్భాల్లో యేసు అంటే ఊరి చివరి వారి దేవుడు అనుకుంటారు. ଅନେକ ସମୟରେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ବାହାରେ ଥିବା ଲୋକ ବୋଲି କହିବେ. అంతరాని వాడు, ସେ ଅଛୁଆ ବୋଲି କହିବେ. పేదోడు, ସେ ଗରିବ ଲୋକ, గుర్తింపు లేనివాడు, ସେ ନାମ ଜାତ ନଥିବା ଲୋକ, బ్యాక్గ్రౌండ్ లేనివాడు, ତାଙ୍କର ବ୍ୟାକଗ୍ରାଉଣ୍ଡ ନଥିବା ଲୋକ, లేనివాడు, ଇତିହାସ ନଥିବା ଲୋକ బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. କିନ୍ତୁ ବାଇବେଲ କହୁଛି యేసుక్రీస్తు వంశావళి. ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ବଂଶାବଳୀ. ఇక్కడ ఉన్నవారు ఎంత మందికి వంశావళి ఉంది చెప్పండి. କେତେ ଜଣଙ୍କୁ ଏଠାରେ ବଂଶ ଅଛି କହନ୍ତୁ ମୋର ପ୍ରିୟମାନେ. ఎంత మంది వారి యొక్క తాత పేరు ఇప్పుడు చెప్పగలరు? କେତେ ଜଣ ନିଜ ରଜାର ନାଁ କହିପାରିବେ ଆପଣମାନେ? ఎంత మంది వారి ముత్తాత పేరు చెప్పగలరు? ଆପଣମାନଙ୍କର ଭୁଷେଇ ବାପା ନାଁ କେତେ ଜଣ ఎంత କହିପାରିବେ? మంది వారి ముత్తాత పేరు చెప్పగలరు? ତାଙ୍କର ବାପାର ବାପା ନାଁ କେତେ ଜଣ କହିପାରିବେ କୁହନ୍ତୁ? ఎంత మందికి వంశావళి ఎక్కడుంది? କେତେ ଜଣଙ୍କର ବଂଶ ଅଛି ଏଠାରେ? ఎంత మందికి తెలుసు వారి యొక్క వంశం? କେତେ ଜଣ ତାଙ୍କର ବଂଶକୁ ଜାଣିଛନ୍ତି? మనం మాట్లాడుతూ ఉన్నాం నేటి రోజుల్లో. ଆମେ କଥା ହଉଛି ବର୍ତ୍ତମାନ ଦିନରେ యేసుక్రీస్తుకి బ్యాక్గ్రౌండ్ లేదంటూ ఉంటారు. ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଚରିତ୍ର ନା ବୋଲି କହିବେ, ପୃଷ୍ଠଭୂମି ନାହିଁ లేదని చెప్తూ ఉంటారు. ତାଙ୍କର పృష్ఠభୂమి ନାହିଁ ବୋଲି నీకు କହିବେ. చరిత్ర లేదు, ଆପଣଙ୍କର ఇతిହାସ ନାହିଁ, నీకు నీ యొక్క ముత్తాత తెలియదు, ଆପଣଙ୍କର ଭୁଷେଇ ବାପା ଜାଣିନାହାନ୍ତି, మీ తండ్రి మీ తాత తండ్రి. ଆପଣମାନେ ଜାଣିଛନ୍ତି ଆପଣ ବାପାଙ୍କୁ, ଜେଜେ ବାପାଙ୍କୁ, ତାଙ୍କର ବାପାଙ୍କୁ ଜାଣିଛନ୍ତି. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే ଯଦି ମାର୍କ ଲିଖିତ ମଙ୍ଗଳ 1 ମଧ୍ୟରେ ଦେଖିବା କଲେ 42 తరాలు, ଆମମାନେ 82 ଆମମାନେ ପୁରୁଷ ଦେଖୁଛୁ, 42 generations. 82 ଆମମାନେ ପୁରୁଷ ଦେଖୁଛୁ ମୋର ପ୍ରିୟମାନେ. ఎన్ని తరాలు నీకు తెలుసు? କେତେ ଜଣ ଆପଣ ଜାଣିଛନ୍ତି? బతుకు ఎన్ని తరాలు తెలుసు? ତମର ଜୀବନରେ କେତେ ଜାଣିଛ? నీ తరంలో ఎంతమంది ఉన్నట్టు? ଆଉ ତମର ରାଜ୍ୟ କେତେ ଜଣ ଅଛନ୍ତି? తాతల్లో ఎంతమంది ఉన్నారు? ଆପଣଙ୍କ ରାଜ୍ୟରେ କେତେ ଜଣ ଅଛନ୍ତି? 42 generations. ଏଠାରେ ଆମେ 42 ବଂଶକୁ ଦେଖୁ. 2000 సంవత్సరాల చరిత్ర. 2000 ବର୍ଷର ଇତିହାସ. తన యొక్క తండ్రి మొదట అబ్రహాము అని చెప్తూ ఉన్నాడు. ତାଙ୍କର ପିତା ଅବ୍ରାହମ ବୋଲି କୁହାଯାଉଛି. అబ్రహాము ଅବ୍ରାହମ ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు మత్తయి? ଆଉ ସେଠାରେ କହୁଛନ୍ତି କୋଉଠି ଯାଉଛି? ମାଥି କୋଉଠି ଯାଉଛନ୍ତି? అబ్రహాం రాజా. ଅବ୍ରାହମ ରାଜା କି? మనకు తెలిసిన అబ్రహాం ఎవరో తెలుసా? ଆମେ ଜାଣିବା ଅବ୍ରାହମ କିଏ କି? ఆయన దేశాన్ని వదిలి వచ్చాడు, ସେ ଗାଁ ଛାଡି ଆସିଗଲେ, తండ్రిని వదిలి వచ్చాడు, ବାପାଙ୍କୁ ଛାଡି ଆସିଗଲେ, దేవుడు పిలిచాడు, ଆଉ ସେ ଅନ୍ୟ ଦେବତାକୁ ଡାକିଲେ, నడిచి వచ్చాడు ପ୍ରଭୁଙ୍କ అనుకున్నాడు. ପାଇଁ ସେ ଚାଲି ଆସିଲେ. అవును, ହଁ, అబ్రహాము దేశాన్ని వదిలి వచ్చాడు, ଦେଶ ଛାଡି ଆସିଲେ, తండ్రిని వదిలి వచ్చాడు, ପିତାଙ୍କୁ ଛାଡି ଆସିଲେ, శ్రమను అనుభవించాడు, କ୍ଲେଶ ସହିଲେ, అవమానాన్ని అనుభవించాడు. ଅପମାନ ସହିଲେ. కానీ అబ్రహాము తన యొక్క ప్రారంభ దినముల నుండి କିନ୍ତୁ ତାଙ୍କର ଆରମ୍ଭ ଦିନ ଠାରୁ తన యొక్క జీవితం ఎవరితో పోరాడుతూ ఉన్నాడో తెలుసా? ତାଙ୍କର ଜୀବନ କୋଉଠି ଯୁଦ୍ଧ କରି ଜାଣିଛନ୍ତି ନା? రాజులతో పోరాడుతూ ఉన్నాడు అబ్రహాము. ରାଜା ମାନଙ୍କ ସହ ଯୁଦ୍ଧ କରୁଛନ୍ତି, సామాన్యులతో కాదు, ସାମାନ୍ୟ ଲୋକମାନଙ୍କ ସହିତ ନୁହେଁ, ఊరిలో ఉన్న వారి కోసం ଗାଁ కాదు. ଲୋକମାନଙ୍କ ସହିତ ନୁହେଁ. ఆయన కరువు వచ్చినప్పుడు ଦୁର୍ଭିକ୍ଷ ଆସିବା ସମୟରେ ఆ యొక్క ఫరో రాజు ఎదుటికి వెళ్ళాడు. ଯେ ଫାରୋ ରାଜାଙ୍କ ନିକଟକୁ ଯାଉଛନ୍ତି, ఫరో రాజుని ఎదుర్కొన్నాడు, ଫାରୋ ରାଜାଙ୍କ ନିକଟକୁ ଯାଉଛନ୍ତି, భార్యనైతే పోగొట్టుకున్నాడు, ସ୍ତ୍ରୀକୁ ହରାଇ ଦେଲେ, కానీ రాజుని ఎదుర్కోగలిగాడు. କିନ୍ତୁ ରାଜାଙ୍କୁ ଯୁଦ୍ଧ କରୁଛନ୍ତି. రాజు ఇంటిలోనికి పరలోక దేవుడిని దింపించాడు. ଯେ ରାଜାଙ୍କ ଘରେ ପରମେଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ଆସିଲା, రాజు నుంచి బహుమానం పొందుకున్నాడు. ସେ రాଜା ଠାରୁ ସେ ପୁରସ୍କାର ପାଇଲେ, రాజు తన భార్యను ఇచ్చి నిన్ను బయటికి పంపుతూ ఉన్నానని చెప్పాడు. ଆଉ ତାଙ୍କର స్త్ରୀକୁ ଦେଇଗଲେ ତମେ ବାହାରକୁ ଯାଅ ବୋଲି କହିଲେ. అబ్రహాము 12వ అధ్యాయంలో ఫరో చక్రవర్తిని ఎదుర్కొన్నాడు. ଆଉ ଯେତେବେଳେ 12 ଅଧ୍ୟାୟରେ ସେ ଚକ୍ରବର୍ତ୍ତୀ ଫାରୋଙ୍କୁ ଭେଟିଲେ, చక్రవర్తి చేతిలో నుండి తన భార్యను లాక్కొని ସେ ରାଜାଙ୍କ ଠାରୁ ତାଙ୍କର ସ୍ତ୍ରୀକୁ ସେ ନେଇ ଆସିଲା. ఎవరైనా తెచ్చుకోగలరా? రాజు చేతుల్లో మన పిల్లలు పడితే, ଯଦି ଆମମାନଙ୍କର ପିଲାମାନେ ଯଦି ରାଜାଙ୍କ ହାତରେ ପଡିଲେ ଆମେ రాజు ଆଣିପାରିବା କି? చేతుల్లో మన భార్య పడితే ଆଉ ଯଦି ଅନ୍ୟମାନଙ୍କର ହାତରେ ଆମମାନଙ୍କର ସ୍ତ୍ରୀ ପଡିଲେ వస్తారా? ଆସିବେ କି? తిరిగి తెచ్చుకోగలమా? ଆଉ ଥରେ ନେଇ ଆସିବା କି? ధైర్యం ఉందా? ସେତେ ଧୈର୍ଯ୍ୟ ଅଛି କି ଆମ ପାଖରେ? పోరాటం మనం ତାଙ୍କ చేయగలమా? ସହିତ ଯୁଦ୍ଧ କରିପାରିବା କି? అఫ్కోర్స్ అబ్రహాం పోరాటం చేయలేదు କିନ୍ତୁ అనుకోండి. ଆମେ ଦେଖିବା ଅବ୍ରାହମ ଯୁଦ୍ଧ କରିନାହାନ୍ତି, అబ్రహామును పిలిచిన దేవుడు పోరాటాడు. କିନ୍ତୁ ପରମେଶ୍ୱର ଯୁଦ୍ଧ କଲେ ତାଙ୍କ ପକ୍ଷରେ. అబ్రహామును పిలిచిన దేవుడు యుద్ధం చేశాడు. ପରମେଶ୍ୱର ଆହ୍ୱାନ କରିଥିବା ଅବ୍ରାହମଙ୍କ ପାଇଁ ସେ ଯୁଦ୍ଧ କଲେ. అబ్రహామును పిలిచిన దేవుడు ఫరోకు భయాన్ని కలిగించాడు. ଅବ୍ରାହମଙ୍କୁ ଆହ୍ୱାନ କରିଥିବା ପରମେଶ୍ୱର ଫାରୋଙ୍କୁ ଭୟଭୀତ କରାଇଲେ. భయం అంటే తెలియని ఫరో మొట్టమొదటిసారి అబ్రహాం భార్యను బట్టి భయపడ్డాడు. ଆଉ ଯେତେବେଳେ ଫାରୋ ଭୟ ନ କରିବା ଲୋକ ପ୍ରଥମ ଥର ସେ ଅବ୍ରାହମଙ୍କର ସ୍ତ୍ରୀଙ୍କ ପାଇଁ ସେ ଭୟ କଲେ. ఆ
అబ్రహాము రాజులను ఎదుర్కొనేవాడు. যে অব্রাহাম রাজাଙ୍କୁ ସେ ଯୁଦ୍ଧ କରୁଛନ୍ତି। అక్కడతో మనం ఆగిపోని అవసరం లేదు। ସେଥିରେ ଆମର ରହିବା ଆବଶ୍ୟକ ନାହିଁ। ఆదికాండం 14వ అధ్యాయానికి మనం ଯଦି ଆମେ ଆଦି ପୁସ୍ତକ 14 ଅଧ୍ୟାୟ ଗଲେ ఆదికాండం 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ଯଦି ଆଦି పుస్తକ 14 ଅଧ୍ୟାୟ ଦେଖିବା ଗଲେ 9 మంది రాజులు 9 ଜଣ ରାଜା ମାନେ 9 కింగ్స్ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి రాజులని ఆమెనే ଆଉ ଯେ ପ୍ରଥମ ଏଠାରେ ରାଜାକୁ ଦେଖୁଛୁ 14వ అధ్యాయాన్ని మీరు చదివితే ఆదికాండము ଯଦି ଆଦି పుస్తକ 14 ଅଧ୍ୟାୟ ଦେଖିଲେ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి రాజు అన్న పదం ఎక్కడుందో తెలుసా? ఆమెనే ପ୍ରଥମ ରାଜା ବୋଲି କୋଉଠି ଅଛି ଜାଣିଛନ୍ତି କି? ఎక్కడ? మొట్టమొదటిసారి కోటి మన ప్రియమనే రాజు అన్న పదం బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి ఎక్కడ? రాజా ବୋଲି ପ୍ରଥମ ଥର ଆମେ କୋଉଠି ଆମେ ଦେଖି ପାରୁଛୁ? మరి పాత నిబంధన ఎవరికి ఇస్తారండి? పురాతన నియమ కాకు దేవ ఆజ్ఞ ମାନେ పాత నిబంధన మట్టిలో కలిపేశారా? ఆ పురాతన నియమకు మట్టిରେ ମିଶେଇଦେଲା କି? బైబిల్ అన్నా నేను కొత్త నిబంధన అనలేదు। బైబిల్ କହିଲି నూతନ నియమ ବୋଲି କହି ନାହିଁ। ఎక్కడో తెలుసా? କୋଉଠି ଜାଣିଛନ୍ତି କି? ఇక్కడ ଏଇଠାରେ ହିଁ ఈ 14వ అధ్యాయంలో ఏ 14 ଅଧ୍ୟାୟରେ ରାଜା ବୋଲି କୁହାଯାଉଛି। మాత్రం అనుమానం అయితే తర్వాత రండి మాట్లాడుకుందాం। ଆଉ ଯଦି ଆପଣଙ୍କ ଅନୁମାନ ହେଲେ ସପ୍ରୟାସମ କଥା ହେବି। ఆదికాండం 14వ అధ్యాయంలో 9 మంది రాజులు కనిపిస్తారు। ఆ ମାନେ మాత్రం ଯଦି ଆଦି పుస్తକ 14 ଅଧ୍ୟାୟରେ 9 ଜଣ ରାଜା ମାନେ ଦେଖାଯିବେ। ఏం చేశారు 9 మంది రాజులు? ఏ 9 ଜଣ ରାଜା ମାନେ କଣ କଲେ? సొదొమ గొమొర్రాల మీద దండెత్తారు। ସୋଦମ ଗମୋର ଉପରେ ଯୁଦ୍ଧ କରିବାକୁ ଗଲେ। సొదొమ గొమొర్రాలో ఎవరున్నారు? ସୋଦମ ଗମରେ କିଏ ଅଛନ୍ତି? అబ్రహాము, ଅବ୍ରାହାମ అన్న కొడుకు లోతు ఉన్నాడు। ତାଙ୍କର ଭାଇନାଙ୍କର ପୁଅ ଲୋଟ తన కుటుంబం ఉంది, ତାଙ୍କର ପରିବାର ଅଛନ୍ତି। కాబట్టి ఈ యొక్క లోతు యొక్క ఆస్తిని వారు తీసుకొని వెళ్ళిపోయారు। ଆଉ ସେ లోଟଙ୍କର ସମ୍ପତ୍ତି ସେ ନେଇ ଯାଉଛନ୍ତି। ఆహారాన్ని వారు తీసుకొని వెళ్ళిపోయారు। ଖାଦ୍ୟ ସେମାନେ ନେଇଗଲେ। అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసా? କଣ ହେଲା କି ଜାଣିଛ ମୋର ପ୍ରିୟମାନେ? చదువుదామా 14వ అధ్యాయం 8వ వచనం, లేకపోతే ఆదికాండం 14వ అధ్యాయము ఆది పుస్తక 14 ଅଧ୍ୟାୟ ଆପଣ ଖୋଲନ୍ତୁ ମୋର ପ୍ରିୟମାନେ। 14వ అధ్యాయం ఆదికాండం మనం చూసినట్లయితే ଯଦି ଆଦି పుస్తକ 14 ଅଧ୍ୟାୟକୁ ଦେଖିବା ଗଲେ అక్కడ మనం ఈ రీతిగా చదువుతాం ప్రియులారా। ଏଠାରେ ଏହିପରି ଭାବରେ ଆମେ ପଢୁଛୁ ମୋର ପ୍ରିୟମାନେ। ଏହେତୁ ସୋଦମର ରାଜା ଓ ହମରର ରାଜା 14వ వచనం 14వ అధ్యాయం 14వ వచనం రైట్। ଆମେ 14 ପଦ ସେତେବେଳେ ଅବ୍ରାହମ ଆପଣ ଜାତି ଧରା ହେଇଯିବାର రాజులు కనిపిస్తూ ఉంటారు అక్కడ। ଏଠାରେ ରାଜା ଦେଖାଯାଉଛନ୍ତି। మీకు అనుమానం అయితే ఇంటికి వెళ్ళి కూడా మధ్యాహ్నం అంతా కూడా చూడండి। ଆପଣ ମାନେ ଅନୁମାନ ଲାଗିଲେ ଘରକୁ ଯାଇ ଆପଣ ମାନେ ପଢନ୍ତୁ। భోజనం మానేసి ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు చదవండి। ଆପଣ ମାନେ ଖାଦ୍ୟ ବନ୍ଦ କରିକି 1 ଠାରୁ 14 ପର୍ଯ୍ୟନ୍ତ ଆପଣ ପଢନ୍ତୁ। ఎక్కడైనా రాజు కనిపిస్తారేమో చూడండి। ଆଉ ଯୋଉଠି ରାଜା ଦେଖାଯିବ ପରା ଦେଖନ୍ତୁ। మీకు కనిపిస్తే నాకు చెప్పండి। ଆପଣ ମାନଙ୍କୁ ଦେଖାଗଲେ ମତେ କୁହନ୍ତୁ। అబ్రహాము తమ్ముడు కొడుకైన లోతు దగ్గరికి వచ్చే సమయానికి 14వ అధ్యాయంలో రాజులు కనిపిస్తుంది। ଏଠାରେ ଯଦି ଅବ୍ରାହମଙ୍କର ସନ୍ତାନକୁ ଯଦି ତାଙ୍କର ଭାଇଙ୍କର ପରିବାରକୁ ଦେଖିବାକୁ ଗଲେ ଏଠାରେ ରାଜା ଦେଖାଯାଉଛନ୍ତି। 14వ అధ్యాయం 14వ వచనం చదవండి ఇప్పుడు। ଆମେ 14 ପଦ ପଢନ୍ତୁ। ସେତେବେଳେ అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని ସେତେବେଳେ ଅବ୍ରାହମ ଆପଣ ଜାତି ଧରା ఎంత పుట్టి ସମାଚାର ଶୁଣିବା ମାତ୍ରେ అలవరుచబడిన ଆଉ ଶିକ୍ଷିତ ଆପଣ ଗୃହଜାତ 3 ଜଣ 318 ଜଣ 18 మందిని ఆ 318 ଜଣ ଲୋକଙ୍କୁ వెంట పెట్టుకొని సంగରେ ଘେନି తాను మట్టుకు ଶତ୍ରୁଗଣର ପଛେ ପଛେ ఆ రాజులను తరిమాడు। ଆଉ ସେ ରଜା ମାନଙ୍କୁ ସେ ଆଗୁଡେଇଲେ। అంతకుముందు ఎప్పుడైనా చదివారా ఈ వచనం? କେବେ ଆଗରୁ ପଢିଛନ୍ତି କିଏ ପଦ? గుండె మీద చేయొచ్చు చెప్పండి। ଛାତିରେ ହାତ ଦେଇ ପଢନ୍ତୁ ଦେଖନ୍ତୁ। అబ్రహాము రాజులను తరుముతాడు। ଅବ୍ରାହମ ରାଜା ମାନଙ୍କୁ ସେ ଗୋଡଉଛନ୍ତି। రాజులను ରଜା ମାନଙ୍କୁ 9 మంది రాజులు 9 ଜଣ ରାଜା ମାନଙ୍କୁ 9 మంది రాజులు సొదొమ మీద దండెత్తారు। ଯେ ସୋଦମ ଉପରେ 9 ଜଣ ରାଜା ମାନେ ଆସିଛନ୍ତି। సొదొమ రాజు ఓడిపోయాడు। ସୋଦମ ରାଜା ହାରିଗଲେ। గొమొర్ర రాజు ఓడిపోయాడు। గొమొర్ర రాజା ହାରିଗଲେ। ఆస్తిని పట్టుకొని వెళ్ళిపోయారు। ସେମାନେ ସମ୍ପତ୍ତି ନେଇକି ଯାଉଛନ୍ତି। మనకు తెలిసిన అబ్రహాము ఎంత మందితో వచ్చాడు? ଆମେ ଜାଣିବା ଅବ୍ରାହମ କେତେ ଜଣକୁ ନେଇ ଆସନ୍ତି। అబ్రహాము వచ్చాడు। ଅବ୍ରାହମ ଆସିଲେ। అబ్రహాం భార్య 2, ଆଉ ତାଙ୍କର ସ୍ତ୍ରୀ 2, అబ్రహాము తండ్రి 3, ତାଙ୍କର ବାପା 3 ଜଣ, అబ్రహాం అన్న కొడుకు లోతు 4, ଆଉ ଯଦି ତାଙ୍କର ଭାଇର ପୁଅ ଲୋଟ 4 ଜଣ, భార్య 5, ତାଙ୍କର ସ୍ତ୍ରୀ 5 ଜଣ, తన యొక్క ఇద్దరు కుమార్తెలు 7, ଆଉ ତାଙ୍କର ଝିଅ ମାନେ ଆଉ 7 ଜଣ। మరి 318 మంది ఎక్కడ ఉన్నారండి? ଏ 318 ଜଣ କୋଉଠୁ ଆସିଲେ ମୋର ପ୍ରିୟ ମାନେ? వీళ్ళేమైనా అబ్రహాం పిల్లలా? ଏମାନେ ଅବ୍ରାହମଙ୍କର ପିଲାମାନେ କି? అబ్రహాం కొడుకున్నాడా? ଆଉ ଅବ୍ରାହମଙ୍କର ପୁଅ ଅଛି କି? అబ్రహాంకి ఏమైనా కుమారులు ఉన్నారా? ଅବ୍ରାହମଙ୍କର ପିଲାମାନେ ଅଛନ୍ତି କି? 318 మంది అలవరచిన అని ఉంది। ଆଉ ଏଠାରେ ମାନେ ପୁରା ମାନେ 3 ଯାଜକୁଛୁ ଗୃହଜାତ 318 ଜଣ ଲୋକ। ఏమిటి అలవరిచిన అంటే బ్రదర్ ధనంజయ్ గారు
ଏଠାରେ ଗ୍ରହ ଜାତ କହିଲେ କଣ ଧନଞ୍ଜୟ ଆଜ୍ଞା? బాగా అలవాట్లున్నోలా ଭଲ ଅଭ୍ୟାସ ଥିବା ଲୋକମାନେ କି అలా వచ్చిన అంటే ట్రైన్డ్ సోల్డియర్స్ అట ଆଉ ସେମାନେ କଣ କରୁଛନ୍ତି ମୋର ପ୍ରେମରେ ଯୁଦ୍ଧ ବିଦ୍ୟାରେ ଶିକ୍ଷିତ ଲୋକମାନେ 14వ అధ్యాయంలోనే అబ్రహామునకు ప్రైవేట్ ఆర్మీ ఉంది బ్రదర్ ଆମର ପ୍ରିୟମାନେ 14 ଅଧ୍ୟାୟରେ ଆଉ ଅବ୍ରାହ୍ମଙ୍କ ନିମନ୍ତେ ଯୁଦ୍ଧ ବିଦ୍ୟାର୍ଥୀ ଶିକ୍ଷିତ ଲୋକମାନେ 318 ଜଣ ଲୋକ ଅଛନ୍ତି ତାଙ୍କର ସୈନିକ ମାନେ 318 మంది సైనికులతో 9 మంది రాజులను తరిమి కొట్టారు ଆଉ ସେ 318 ଜଣ ସୈନିକ ମାନଙ୍କ ସହିତ 9 ଜଣ ରାଜା ମାନଙ୍କୁ ସେ ଘୋଡେଇ ସେମାନଙ୍କୁ ଘୋଡେଇଲେ తీసుకొని వెళ్ళిన ప్రతి దాన్ని కూడా కక్కించారు ଆଉ ସେମାନେ ନେଇଯାଇଥିବା ସମସ୍ତ ଜିନିଷ రాజులకి ఇచ్చే బహుమానాలు ସମସ୍ତ ଦେବା ରାଜାଙ୍କୁ ଦେବା ପୁରସ୍କାର అందుకే మత్తయి తూర్పు దేశం నుంచి జ్ఞానుల్ని రప్పించాడు యేసుని రాజుగా చూపించడానికి ଆଉ ସେଥିପାଇଁ మత్తయి କଣ କଲେ ପୂର୍ବ ଦେଶର ଜ୍ଞାନୀ ମାନଙ୍କୁ ସେ ଲେଖୁଛନ୍ତି ଯୀଶୁଙ୍କ ରାଜା ଭାବେ ଦେଖେଇବା అప్పుడప్పుడు క్రిస్మస్ ఫిక్స్ అవుతూ ఉంటాయి ବେଳେ ବେଳେ క్రిస్మస్ ମାନେ ఫిక్స్ ହେବ ఈ యొక్క క్రిస్మస్ ట్రీ చుట్టూ కూడా చిన్న చిన్న బాక్సులు పెడతారు ଆଉ ଯେବେ କ୍ରିସମାସ ର ଛୋଟ ଛୋଟ ବକ୍ସ ଗୁଡାକ ଦିଆଯାଉଥିବ ఈ యొక్క వాచ్ బాక్సులు అవి ଆଉ ଯେ ଘଡିର ବକ୍ସ ଗୁଡାକ చిన్న చిన్నవి అనుకుంటారు ଛୋଟ ଛୋଟ ବୋଲି ଭାବିବ ଉପହାରଟା 18 నెలలు ప్రయాణం చేసి మనలాగా అరతులం బంగారం తెచ్చారు అనుకుంటున్నావా సురేష్ ମାନେ 8 ମାସ ସେମାନେ ଯାତ୍ରା କରି ଆମ ପରି ଅଧଭରି ସୁନା ଆଣିଲେ ବୋଲି ଭାବୁଛ ଭାଇ ସୁରେଶ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా ପୂର୍ବ ଦେଶର ଜ୍ଞାନୀ ମାନେ ଆସିବା ବେଳେ କଣ ହେଲା యేసుకు వెళ్ళారు ଯୀଶୁଙ୍କ ନିକଟ ଗଲେ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ସେମାନେ ହାତ ମିଶେଇ ନାହାନ୍ତି తల మీద చేతులు వేయలేదు ଆଉ ସେମାନଙ୍କ ହାତ ସେମାନେ ଦେଇନାହାନ୍ତି 18 నెలల బాలుడు ଆଉ ସେ ସେତେବେଳକୁ 18 ମାସର ପୁଅ చేతిలో తీసుకొని లాలా లాలా అనలేదు ଆଉ ସେମାନେ ହାତରେ ନେଇକି ଝୁଲେଇ ନାହାନ୍ତି ఉయ్యాల పాటలు పాడలేదు ଆଉ ସେମାନେ ଦୋଲିର ଗୀତ ଗାଇ ନାହାନ୍ତି సాగిలి పడ్డారు ସେମାନେ ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗିଲେ యేసు ఎదుట సాగిలి పడ్డారు ପ୍ରଣାମ କଲେ ମୋର ପ୍ରିୟମାନେ శిశువు ఎదుట సాగిలి పడ్డారు ଶିଶୁଙ୍କ ପାଖରେ ସାମ୍ନାରେ మరియ ఎదుట కాదు ଯେ ମରିୟମଙ୍କ ସାମ୍ନାରେ ନାହିଁ యోసేపు ఎదుట కాదు ଯୋସେଫଙ୍କ ସାମ୍ନାରେ ନାହିଁ బాలుని ఎదుట సాగిలి పడ్డారు ଶିଶୁଙ୍କ ସାମ୍ନାରେ ସେମାନେ ଦଣ୍ଡାଇ ମାନେ ହେଲେ ఎవరి ఎదుట ప్రజలు సాగిలి పడతారు କାହା ଜାଗାରେ ଲୋକମାନେ ଆଉ ସେମାନେ ନିଜକୁ ଦଣ୍ଡାଇ ମାନେ ହେବେ ఈ దినాల్లో మనం సాగిలి పట్టం మానేసాం ଆଜି ବର୍ତ୍ତମାନ ମାନେ ଭୂମିଷ୍ଠ ଭୁଲିଗଲୁ పాత రోజుల్లో మన తెలుగులో పాటలు ఉండేవి ఆ పురాతన ଦିନରେ ମାନଙ୍କର ତେଲୁଗୁ ଗୀତ ଥିଲା సాగిలపాడి ఈ నిలబడి సాగిలి పడి పొక్కుదాం అని పాట పాడుతారు ఆమెనే ଠିଆ ହେଇକି କଣ କରୁଛି ఆమెనే ଭୂମିଷ୍ଠ ବୋଲି ଗୀତ ଗାଉଛନ୍ତି నిలబడి ఎలా 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 అని సాగిలి పడతారు ఆమెనే ଠିଆ ହେଇକି ଏମିତି ଏମିତି ବଦେଇକି ଆମାନେ ଯେ ଆମାନେ ପଡି ଯାଇଛୁ ବୋଲି କହୁଛନ୍ତି సాగిలి పట్టం అంటే କେମିତି ଭୂମିଷ୍ଠ ପ୍ରଣାମ కాళ్ళు నేలకు తగలాలి చేతులు కూడా నేలకి आमने भूमिष्ठ कहले मोर प्रिय माने गोड़ो हाथ तळुक लागिबार अछि అలా మన పాటలు ఉన్నాయి కొన్నిసార్లు सेमती आमन कोर गीतर अछि दंडाई मान నిలబడతాడు సాగిలి పడతాడట आमे दंडाई मान बोली के आमे ठिया ही जाउछु కాళ్ళు ఎత్తేస్తాడు आमे गोड़ो टेके हाथ टेकोछु एमती आउछु సాగిలి పట్టం అంటే అలా నీదేది కూడా కనిపించడానికి లేకుండా అంతా నీవే నేనేమి కూడా కాదని చెప్పేది సాగిలి दंडाई माने कहले मुंडो ऊपर उठाइबाने हमर प्रेम ने मुंडो पति की मु किछु नहीं प्रभु तुमे सर्वेश्वर बोली कहबा నక్షత్రాన్ని చదవగలిగిన జ్ఞానులు ए माने नक्षत्र को पाठ करिबा ज्ञानी माने బస్సులు రైళ్లు విమానాలు లేనప్పుడు సుమారు సంవత్సరంన నడిచి వచ్చిన జ్ఞానులు ए समय बस नाही यात्रा करिबा कोन सुविधा नाही से माने वर्षे 6 मास चाली के आसी ఏ రోజు రాత్రి వారు కలుసుకున్నారు हेरोद राजा को मिसिले హేరోదు దగ్గర ఏమైనా తలొగ్గారా हेरोद को से माने मुंडलो आइले के ప్రశ్నించారు వేర్ ఇస్ ద కింగ్ అన్నారు आ से माने प्रश्न करे राजा कोठी వేర్ ఇస్ ద కింగ్ అని ప్రశ్నించారు आ से माने राजा कोठी बोली प्रश्न कले సాగిలి పడలేదు అక్కడ आ से माने मुंडो बाइनंती కానీ శిశువు ఎదుట సాగిలి పడి किंतु शिशु पाखरे से माने भूमिष्ठ हेले జ్ఞానులకి యేసు ఎలా కనిపిస్తున్నాడు ज्ञानी माने को यीशु केमती देखा जाउछंती 18 నెలల బాలుడు ఎలా కనిపిస్తున్నాడు 18 మాసర పో केमती देखा जाउछंती రాజుగా కనిపిస్తున్నాడు राजा भाबरे देखा जाउछंती ఆయన తలెత్తుకోలేకపోయారు వారు तांको पाखरे से माने मुंडो टोकी पन्नंती తల దించారు సాగిలి పడి आ से माने मुंडो न आई कि से माने प्रभु को निकर समान हेउछंती మరి మనకి యేసు ఎవరు आकेले आमंकर यीशु की స్నేహితుడు आमानकर पई सांग ప్రాణ ప్రియుడు आमानकर प्राणर प्रिय కానీ బైబిల్లో మన యేసుని చూద్దాం किंतु बाइबल देखिबा यीशु మత్తయి సువార్తలో మన యేసుని చూద్దాం जति माथि लोक देखिबा यीशु को देखिबा మత్తయి చూపిస్తున్న రాజుల గురించి जे చూద్దాం माथु देखिबा राजा को देखिबा యేసు వెనుక ఉన్న తరాలు ఒకసారి ఆలోచన यीशु చేద్దాం को पापथरे थिबा యేసు वंश యొక్క आलोचना వంశాన్ని करन ఒకసారి చూద్దాం यीशु को वंश को थरे आलोचना करन యేసు పుట్టినప్పుడు వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారో చూస్తూ ఉన్నాం जे यीशु जन्म छसरे पूर्व देशर पंडित माने कोन कोले देखंतु సాగిలి పడి బహుమానాలు ఇచ్చి से माने भूमिष्ठ प्रणाम करिकी ఇది జరిగిన తర్వాత హేరోదు రాజు 2 సంవత్సరాల పిల్లల
పిల్లలందరినీ చంపాడు. या घटना परे हेरोद कोन कले 2 वर्षर समस्त पिला मानको मारी देले. దేవదూత యోసేపుతో కలిసి మాట్లాడుతూ ఉంది. जे स्वर्गर दूत जोसेफଙ୍କ सहित कथा कहूची శిశువును చంపడానికి రాజు వస్తున్నాడు కనుక తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు. और से जे राजा कोन करू जे शिशु मारी बापा सेति पाई तुमे ताको नहीं कि चली जाओ कोठी चली जा बोली कहले. కొల్లా నుండి కాశీనగర్ వెళ్ళిపోమని చెప్పాడు కదా. कोला ठरु काशीनगर जा बोली कहले के లేకపోతే హడ్డుబంగి వెళ్ళిపోమన్నాడా. हड्डबंगी जा बोली कहले के పాల్కొండలో దాక్కోమన్నాడా. पालकोंडर चे बोली कहले के వైజాగ్ వెళ్ళిపోమన్నాడా. विशाखपट्टनम पळे जा बोली कहले के ఎక్కడికి వెళ్ళిపోవాలా. कोठी जा कहले ఐగుప్తుకు వెళ్ళిపోవాలి. मिस्र को जा बोली कहले పక్కూరే కదా ఐగుప్తు. पाखत देश की मिस्र బెత్లెహేము నుంచి ఐగుప్తునకు దూరం ఎంత అంటే 450 కిలోమీటర్లు. जे बेतलेहम ठारू 450 किलोमीटर दूर 3 నెలల ప్రయాణం. 3 मास यात्रा. ఏమన్నా రథం ఏమైనా ఉందా యోసేఫ్ గారికి. और से समय जोसेफଙ୍କ रथ थिला कि జక్క ఏమైనా ఉందా. और झटका थिला कि मोर प्रिय గుర్రం मने ఏమైనా ఉందా. घोड़ा तांकर थिला कि కనీసం గాడిదైనా ఉందా. तमे देखिबा गले गधहेला थिला कि కనీసం ఒక కుక్క పిల్ల ఉండి ఉంటదా. आ तांकर गोटे कुकुर मध्ये थिला कि ఇవన్నీ ఉంటే సత్రంలోనే వీరికి చోటు ఇచ్చినాం. आ जदि सेतकी थिले ताको सेही जगह हि मेळी थांता వీళ్ళ जगह దగ్గర ఉన్నదంతా కూడా ఒక మోట. आ तांको पाखरे थिबा गोटे बुझला. అందుకే యేసుప్రభు వారు పుట్టినప్పుడు చుట్టూ చుట్టడానికి ఒక గొడ్డ మొక్క కూడా లేదా. आ सेति पाई से माने जीसु जन्माछि पर तांको गोडे बापे कोना मध्य नाई. కానీ దేవుడు అంటున్నాడు ఐగుప్తుకు తీసుకొని వెళ్ళిపోమని. किंतु से कहउछन्ति आ मिस्र को नहीं जा बोली कहउछ. సొంత దేశమా ఐగుప్తు. जे निजर देश की मिस्र యోసేపు యొక్క మేనత్త ఏమైనా ఉందా. आसेर जोसेफर सासु अछि कि सेठी లేకపోతే యోసేపు యొక్క ముత్తాత ఏమైనా ఐగుప్తుడా. आ तांकर से अजा अछन्ति कि से मिस्र रे ఇశ్రాయేలు ప్రజలకి ఐగుప్తీయులకి ఎప్పుడు యుద్ధమే. आ जे मिस्र को पणी जे इस्राएल को सबले युद्ध ఐగుప్తీయులు ఎప్పుడు కూడా ఇశ్రాయేలు వారిని బానిసలుగానే आ ఎంచుతారు. जेतबले सबले मिस्र लोक माने इस्राएल लोक माने को से माने दास भाବରେ देखिबे. ఎప్పటికీ నేను ఇంగ్లాండ్ లండన్ వెళ్తే ఇండియన్స్ అనే సమయానికి ఇంకా మేము వాని ఏళ్ళటిగా చూస్తారు వాళ్ళు. आ जेतबले वर्तमान पर्यंत हिम अमेरिका जदि हम जाओ इंग्लैंड जाओ से माने इंडिया कहले से माने छोट बर देखिबे. వాళ్ళని తీసుకొని వారు ఐగుప్తుకు వెళ్ళారు. आ से माने शिशु को नहीं कि मिस्र गले యోర్దాను నది దాటాలి. न जतन नहीं कि गले ఎడారి దాటాలి. आ से मरुभूमि नहीं मारछि అరణ్యం దాటాలి. कोन नहीं मारछि 2 సంవత్సరాలు వారు ఐగుప్తులో ఉండిపోయారు. 2 वर्ष से माने मिस्र रही गले. ఎందుకంటే మనం దేవుడికి ఇచ్చే కానుకలు ఎంతో తెలుసా. తులమో ఫలమో. आमे देइथिबा दान केते मोर प्रेम माने बेसी एले तुळे न एले. బైబిల్ పండితులు చెప్తారు ఐగుప్తులో 2 సంవత్సరాలు యోసేపు మరియలు యేసు ప్రభువుని ఎలా పెంచారో తెలుసా. आ प्रभु मिस्र देश रे 2 वर्ष पर्यंत बाइबल वैज्ञानिक माने कहबे केमति पसिले से माने. ఈ తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు బంగారం అంటే ఏంటో తెలుసా. బాక్సులతో తెచ్చారు. 12 మంది రాజులు వచ్చారట యేసుని సందర్శించడానికి. आ से माने देखु जो मोर प्रेम माने पूर्व देश रो 12 कोटी राजा जिसुम को देखिबा पासिले बॉक्स रे से माने सुना नहीं की రాజులు తెచ్చిన బంగారం బోలం సాంబ్రాణి అమ్మి 2 సంవత్సరాలు యేసు ప్రభువుని వారిని ఐగుప్తులో పెంచారు. आज इते बड़े राजा माने थिबा जो दान जो प्रकार समस्त दान नहीं कि आसिले मोर प्रेम माने समस्त दान मोर प्रेम माने 2 वर्ष पर्यंत से माने कोन कले सेटिरे बंचिले. రాజులకు బహుమానాలు బంగారం ఇస్తారు. తులాలు ఫలాలు కాదు. आज राजा माने को से माने सुना देबे मोर प्रेम माने आज जे पुरस्कार भाबरे गोटे तुळा कि अथ तुळा भरि नुए मोर प्रेम माने. తూర్పు దేశపు జ్ఞానులు యేసుని రాజుగా చూశారు. जे पूर्व देशर पंडित माने जीसु को राजा भाबरे देखिले. ఆయన రాజు. से राजा ఆయన రాజుగా పుట్టాడు. से राजा भाबरे ఆయన जन्म పుట్టినప్పుడు రాజులకు వచ్చే బహుమానాలు వచ్చాయి. आ से जन्म बेस राजा परि जन्म अजे ఆయన వెనుక రాజుల వంశం ఉంది. तांकर पथे राजा वंश अछि. అందుకే యోహాను అంటూ ఉన్నాడు దేవుని రాజ్యం సమీపమించి. सेति पई ईश्वरंकर जे सन्निकट बोली कहउछन. యేసు ప్రభువు అంటూ ఉన్నాడు దేవుని రాజ్యం సమీపమించింది. से जीसु कृष्ण मध्ये कहउछन ईश्वरंकर राज्य सन्निकट. దేవుని రాజ్యం అంటే ఒక దేశం అని కాకుండా, म ईश्वरंकर राज्य कले गोटे देश దేవుని రాజ్యం అంటే ఒక స్థలము కాకుండా, जीसुंकर राज्य कले गोटे स्थान नुए. దేవుని రాజ్యం అంటే రాజు ఈ యొక్క భూలోకం మీదకి రావటం. ईश्वरंकर राज्य कहले से जगतर तांको राज्य आसीबा. ఆ రాజు యేసు. से राजा होचंती जीसु. ఆ యేసుని రాజుగా నీవు అంగీకరిస్తే से जीसुंको राजा भाबरे आपण ग्रहण कले నీవు రాజ్యంలో ప్రవేశించినట్టు. आपण माने राज्य रे प्रवेश करि परिबे. కాబట్టి క్రైస్తవ్యం అనేది అంటరానిది కాదు. इथिबाई क्रिश्चियन कहले जे अछुआ नाही मोर प्रिय माने. క్రైస్తవ్యం అనేది తక్కువ వారితో కలిసేది కాదు. मोर प्रिय माने क्रिश्चियन कहले छोट लोक माने नहंती मोर प्रिय माने. క్రైస్తవ్యం అనేది కోల్పోయేది కాదు. क्रिश्चियन कहले हजाई जेतवा विषय नुए. క్రైస్తవ్యం అంటే పోగొట్టుకునేది కాదు. क्रिश्चियन कहले हजाई दे विषय नुए. క్రైస్తవ్యం అంటే రాజ్యంలోనికి వచ్చేది. आमाने क्रिश्चियन कहले ईश्वरको राज्य को आसीबा. రాజును కలిగి ఉండేది. ईश्वरको राज्य को पाइबा. మన రాజు యేసు. आमानको राजा जीसु. మనం మన రాజ్యంలో ఉన్నాము. आमाने तांको राज्य रछु. కాబట్టి ఆయన మనకు సమీపముగా రాజ్యాన్ని తీసుకుని వచ్చాడు. आसे आमानको निकटवर्ती तांको राज्य आनिछन्ति. ఆ రాజ్యంలో నీవు ఉన్నావని నీకు తెలుసా?
आज से राज्य तुम अच्छ बोली जानी कि సంఘంలో ఉన్నానని నీకు తెలుసు, मंडली अच्छ बोली जानी క్రైస్తవ్యంలో ఉన్నానని నీకు తెలుసు, जे क्रिश्चियन अच्छ बोली आम जानी బాప్టిస్ట్ డినామినేషన్ లో ఉన్నానని తెలుసు, बाप्टिस्ट अनुष्ठान अच्छ बोली जानी కేథలిక్ డినామినేషన్ లో ఉన్నానని कैथलिक अनुष्ठान अच्छ बोली जानी మనమంతా దేవుని రాజ్యంలో ఉన్నామని తెలుసా? आमने ईश्वर को राज्य अच्छ बोली जानी कि కాబట్టి మనమంతా కూడా దేవుని రాజ్యంలో భాగస్థులమై ఉన్నాం. ये ईश्वर को राज्य आम समस्ते आम अंशीदारी ఈ లోకంలో మనకు కష్టం కలగవచ్చు, ये जगत आम कष्ट ఈ లోకంలో మనకు నష్టం కలగవచ్చు, ये जगत आम नष्ट ఈ లోకంలో మనకు దుఃఖం కలిగినా ये जगत आम दुख మనం ఒంటరి వారం కాదు, आमने काकी మనము దేవుని రాజ్యంలో చేర్చబడ్డాం. आमने ईश्वर का राज्य राशि యేసును అంగీకరించిన ప్రతి ఒక్కరూ, यीशु को ग्रहण करते प्रत्येक लोक యేసు నోటితో ఒప్పుకున్న ప్రతి ఒక్కరూ, प्रत्येक लोक मुखर स्वीकार యేసును ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరూ, यीशु को आराधना करिबा యేసును పూజిస్తున్న ప్రతి ఒక్కరూ यीशु को आराधना कर समस्त लोक स्तुति करिबा యేసు రాజ్యంలో ఉన్నారు. ईश्वर को राज्य रचना ఆయన రాజ్యాన్ని భూలోకం మీద ప్రారంభించారు. तांको राज्य आमने जगत रे ग्रहण ఈ करिबा యొక్క భూలోకంలో ప్రారంభమైన దేవుని రాజ్యం ए जगत रे तांको राज्य आरंभ होइथिबा तांको राज्य పరలోక రాజ్యంలో అంతమవుతది. आमने स्वर्ग रे अंत हेबो ఈ భూలోక రాజ్యానికి పరలోక రాజ్యానికి మధ్య కాలంలో ए स्वर्ग रे पुणी प्रतिमा मध्य रे మనం శ్రమను అనుభవించవచ్చు, आमने क्लेश अनुभव దుఃఖాన్ని करिबा అనుభవించవచ్చు, दुख अनुभव करिबा కష్టాన్ని అనుభవించవచ్చు, कष्ट अनुभव करिबा లోకంలో పోగొట్టుకోవచ్చు, लोक जगत रे हते ఇల్లు పోగొట్టుకోవచ్చు, आमने दिपिसा బంధువులు పోగొట్టుకోవచ్చు, आमन सुना दे స్నేహితులు పోగొట్టుకోవచ్చు, सातमन को दे दिबा రిజర్వేషన్ పోగొట్టుకోవచ్చు, रिजर्वेशन दे दिबा ఆస్తులు పోగొట్టుకోవచ్చు, सत्य रही दिबा చివరికి ప్రాణమే పోగొట్టుకోవచ్చు. మన ప్రాణ రై దే పరిబా కానీ మన యొక్క రాజు, কিন্তু మన को राजा సజీవుడైన రాజు, যে জীবন্ত রাজা పాపమును జయించిన రాజు, জয় করিবা রাজা మరణమును జయించిన రాజు, মরণকে জয় করিবা রাজা సమాధిని జయించిన రాజు, সমাধির জয় করিবা রাজা అపవాదిని జయించిన రాజు শয়তানকে জয় করিবা রাজা మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధం చేసుకున్నాడు. আমনক పై స్వర్గ స్థిత కరిచంది మొదటిసారి రాజుగా వచ్చాడు, সে প্রথম রাজা ভাবে আসবে రెండవసారి రాజుల రాజుగా వస్తాడు. আসে তুচ্ছ রাজা আমনক రాజা సకల రాజ్యాలు ఆయన ఎదుట వంగుతాయి, সমস্ত রাজ্য তাঙ্কর సకల రాజులు ఆయన ఎదుట వంగుతారు, সমস্ত রাজা ప్రతి లోకాలు వంగిపోతుంది, প্রত্যেকটো ভাঙিব ప్రతి రాజు ఆయన ఎదుట వంగి నమస్కరిస్తారు. প্রত্যেক রাজা মানে নৌসদ ভূমিষ্ঠ প্রণাম করিবে, ఆయనతో కలిసి మనం రాజ్యం చేస్తాం. ଆଉ ତାଙ୍କ ସହିତ ମିଶିକି ରାଜ୍ୟ କରିବେ। కష్టం లేని రాజ్యములో, କଷ୍ଟରେ దుఃఖం లేని రాజ్యములో, ଦୁଃଖ ରାଜ୍ୟରେ చీకటి లేని రాజ్యములో, ଅନ୍ଧକାର ନଥିବା ରାଜ୍ୟରେ అన్యాయం లేని రాజ్యములో, ଅନ୍ୟାୟ ନଥିବା ରାଜ୍ୟରେ కన్నీరు లేని రాజ్యములో, କଷ୍ଟ ନଥିବା ରାଜ୍ୟରେ రోగము లేని రాజ్యములో, ରୋଗ నଥିବା ରାଜ୍ୟରେ మరణము లేని రాజ్యములో ମରଣ నଥିବା ରାଜ୍ୟରେ యేసుతో కలిసి మనం రాజ్యం చేస్తాం. ଯୀଶୁଙ୍କ ସହିତ ମିଶି ଆମେ ରାଜ୍ୟ କରିବା। కాబట్టి నేను క్రైస్తవునండి, ମୋ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଲୋକ ଆଜ୍ଞା, మేము దీనముగా ఉంటామండి, ମୋ ଦିନ ହେଇକି ରହିବି ଆଜ୍ଞା, నాకేమీ లేదండి, ମତେ କିଛି ନାହିଁ ଆଜ୍ଞା। మనము రాజ్యములో చేర్చబడ్డాం. ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟରେ ସମର୍ପିତ ହେଇଛୁ। మన దేవుడు రాజు, ଆମମାନଙ୍କ ରାଜା ହଉଛନ୍ତି రాజుల రాజు, ରାଜା ମାନଙ୍କ ରାଜା। రాజుల వంశంలో పుట్టాడు, ସେ ରଜାର ବଂଶରେ ଜନ୍ମ ହେଲେ, రాజుగా పుట్టాడు, ରଜା ଭାବରେ ଜନ୍ମ ହେଲେ, రాజుగా అధికారాన్ని కలిగి ఉన్నాడు. ରଜା ଭାବରେ ଅଧିକାର ପାଇଲେ। ఆ రాజు బంధువులం మనం. ସେ ରଜାଙ୍କର ବନ୍ଧୁ ମାନେ ଆମେମାନେ। యేసు నీవు రాజుగా చూస్తేనే ఇదంతా సురేష్. ଯଦି ଆମମାନେ ଯୀଶୁଙ୍କ ରଜା ଭାବରେ ଦେଖିଲେ ହିଁ ମୋ నాకు ଭାଇ, యేసు రాజు కాదండి, ନହେଲେ ରଜା ହେଇପାରିବ ନାହିଁ ମୋର నా ପ୍ରିୟମାନେ। జీవితానికి నేను రాజు, ମୋର ପାଇଁ ମୋ ରଜା, నా డబ్బు నాకు రాజు, ମୋର ଟଙ୍କା ମତେ ରଜା, నా బలము నాకు రాజు, ମୋର ବଳ ମତେ ରଜା, నా బంధువులు మాకు రాజు, ମୋର ବନ୍ଧୁ ମାନେ ମୋର ରଜା, నా ఊరు మాకు రాజు, ମୋର ଗାଁ ମତେ ରଜା, మా దేశం మాకు రాజు. ମୋ అంటే ଦେଶ ମୋ ରଜା। ఈ రాజులంతా ఇక్కడే ఆగిపోతారు, এই ସମସ୍ତ ରଜା ମାନେ ଏଇଠି ରହିଯିବେ, బంధువులు ఆగిపోతారు, ବନ୍ଧୁ ମାନେ ରହିଯିବେ, స్నేహితులు ఆగిపోతారు, ଆଉ ସାଙ୍ଗ ମାନେ ରହିଯିବେ, ధనము మాయమైపోతుంది, ଧନ ମାୟା ହେଇଯିବ, బంగారం దొంగలు ఎత్తుకెళ్ళిపోతారు, ମାନେ ଚୋରି ନେଇଯିବେ, మనలను కోతి మింగేస్తది. ଆମମାନଙ୍କୁ କଣ କରିବ? କାତ కానీ ଗିଳିଦେବ। యేసును రాజుగా కలిగిన వారు, ଆମମାନେ ଯୀଶୁଙ୍କୁ ରଜା ଭାବରେ ପାଇବା మన రాజు ఎప్పుడు కోతిని మింగేశాడు, ଆମମାନଙ୍କ ରାଜା ସେ କଣ କଲେ? ఆయన ఎప్పుడో మరణాన్ని మింగివేశాడు, ଆଉ ସେ ମరణକୁ ସେ ଗିଳିଦେଲେ, మరణపు కోటలో మరణాన్ని కేకెత్తించాడు ఆయన. ଆଉ ସେ ମరణର ସିଂହାସନ ସେ ଜିତିଲେ। ఏ మరణమాన్ని ముల్లెక్కడా, ଏ ମୃତ୍ୟୁଙ୍କର ନାଉଡ ఏ మరణమాన్ని విజయమెక్కడా, ଏ ମୃତ୍ୟୁଙ୍କର ବିଜୟ କାଏ? మరణపు కోటలో మరణాన్ని కేకలు పెట్టించాడు ఆయన. ଆଉ ସେ ମରଣ ରାଜ୍ୟରେ ସେ କେବେ ମଧ୍ୟ ମରଣ ରହିବ ନାହିଁ।
নাই కాబట్టి ఆ యేసు నీకు రాజుగా ఉన్నాడా ఈ రోజు? যদি সে যিশু তোমাকে রাজা ভাবে অଛନ୍ତି কি ఆయన రాజుగా అంగీకరించిన వారందరూ రాజ్యంలో చేర్చబడతారు. ଆଉ ତାଙ୍କୁ ରାଜା ଭାବରେ ଗ୍ରହଣ କରିବା ଲୋକ ସମସ୍ତେ ତାଙ୍କ ରାଜ୍ୟର ପ୍ରବେଶ କରିପାରିବେ ఆయన రాజ్యం సత్య రాజ్యం, ତାଙ୍କ ରାଜ୍ୟ ଅଛି ସତ୍ୟ ରାଜ୍ୟ ఆయన రాజ్యం నిత్య రాజ్యం. ତାଙ୍କ ରାଜ୍ୟ ଅଛି ନିତ୍ୟ ସ୍ଥାୟୀ ରାଜ୍ୟ బబులోను రాజ్యం అంతమైపోయింది, ବାବୁଲୋନ ରାଜ୍ୟ ନଷ୍ଟ ହେଇଗଲା నాదీయ రాజ్యం అంతమైపోయింది, ମାଦିଅ ମାନଙ୍କ ରାଜ୍ୟ ନଷ୍ଟ ହେଇଗଲା పర్షియా రాజ్యం అంతమైపోయింది, పారిస్య రాజ్ୟ ମାନଙ୍କ ନଷ୍ଟ ହେଇଗଲା గ్రీకు రాజ్యం అంతమైపోయింది, ଗ୍ରୀକ ରାଜ୍ୟ ଅନ୍ତ ହେଇଗଲା రోమ సామ్రాజ్యం అంతమైపోయింది, ରୋମ ରାଜ୍ୟ ନଷ୍ଟ ହେଇଗଲା బ్రిటిష్ సామ్రాజ్యం అంతమైపోయింది, ବ୍ରିଟିଶ ରାଜ୍ୟ ଅନ୍ତ ହେଇଗଲା చోళ సామ్రాజ్యం అంతమైపోయింది, ଚାର୍ଲସ ରାଜ୍ୟ ଅନ୍ତ ହେଇଗଲା గుప్తుల రాజ్యం అంతమైపోయింది. ମାନଙ୍କ ରାଜ୍ୟ ଅନ୍ତ ହେଇଗଲା నిత్యమైన రాజ్యం, କିନ୍ତୁ ନିତ୍ୟ ରାଜ୍ୟ స్థిరమైన రాజ్యం, ସ୍ଥିର ରାଜ୍ୟ అంతము లేని రాజ్యం, ଅନ୍ତ ନେବା ରାଜ୍ୟ అంతము లేని సింహాసనం, ଅନ୍ତ ନଇଥିବା ସିଂହାସନ వాటమి లేని రాజు ଯେ ନ ସେ ମଣିନାମ ରାଜ୍ୟ మన యేసు. ଆମମାନଙ୍କର ଯୀଶୁ ఆ యేసుని రాజుగానే చూద్దాం, ସେ ଯୀଶୁଙ୍କୁ ରାଜା ଭାବରେ ଦେଖିବା పనివాడిగా కాదు, କେବଳ କାମ ଲୋକ పరిచారకుడిగా కాదు, ଯେ ପରିଚର୍ଯା କରିବା ଲୋକ అవసరాలు తీర్చేవాడు కాదు, ଆବଶ୍ୟକ ସେ ପୂର୍ଣ୍ଣ କରିବା ଲୋକ అవసరానికి వాడుకునేవాడు కాదు, ଆବଶ୍ୟକ ମାନେ ବ୍ୟବହାର କରିବା ଲୋକ ନୁହେଁ రాజుగా మన హృదయ సింహాసనం మీద యేసుని కూర్చోరాజా. ରାଜା ଭାବରେ ଆମମାନଙ୍କୁ ହୃଦୟ ସିଂହାସନରେ ତାଙ୍କୁ ବସେଇବା ఆయన రాజు, ସେ ରାଜା ఆయన రాజ్యంలో మనము రాజ్యం చేస్తాం. ଆଉ ତାଙ୍କ ରାଜ୍ୟରେ ଆମେ ରାଜ୍ୟ କରିବା కాబట్టి దేవుని రాజ్యము సమీపంగా వచ్చింది. ଏଥିପାଇଁ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ସନ୍ନିକଟ ఎంతమంది అయితే సమీపముగా వచ్చిన రాజును రాజుగా అంగీకరిస్తారు, ଯେତେ ଜଣ ତାଙ୍କ ରାଜ୍ୟ ନିକଟବର୍ତ୍ତୀ ବୋଲି ତାଙ୍କୁ ଗ୍ରହଣ କରିବେ వారందరూ కూడా కలిసి ఆయనతో రాజ్యం చేస్తారు. ଆଉ ତାଙ୍କେ ସମସ୍ତେ ତାଙ୍କ ସହିତ ମିଶି ତାଙ୍କ ରାଜ୍ୟ కాబట్టి କରିବେ ఒక మధ్యాహ్న కాల సమయం ଏଥିପାଇଁ ମଧ୍ୟାହ୍ନ ସମୟ ମଧ୍ୟରେ ఇంతవరకు యేసు నీవు రాజుగా అంగీకరించకపోతే, ଯଦି ଏ పର୍ଯ୍ୟନ୍ତ ଯୀଶୁଙ୍କୁ ଯଦି ଆପଣ ରାଜା ଭାବରେ ଗ୍ରହଣ ନ କଲେ నీ హృదయంలో ఆయనకు రాజుగా చోటు లేకపోతే, ଯଦି ଆପଣଙ୍କ ହୃଦୟରେ ତାଙ୍କୁ ରାଜା ଭାବରେ ସ୍ଥାନ ନାହିଁ నీ యొక్క ఇంటిలో ఆయన రాజుగా అధిపతిగా లేకపోతే, ଯଦି ତୁମର ଘରେ ସେ ରାଜା ଭାବରେ ଅଧିପତି ଭାବରେ ନାହାନ୍ତି ఈ మధ్యాహ్న కాల సమయం ଏ ମଧ୍ୟାହ୍ନ ସମୟ ମଧ୍ୟରେ పశ్చాత్తాపడి, ଅନୁତାପ କରି ప్రభు ఇంతవరకు నిన్ను నా యొక్క సేవకుడిగా అనుకున్నాను, ପ୍ରଭୁ ଏ ପର୍ଯ୍ୟନ୍ତ ତୁମକୁ ମୁଁ ଗୋଟେ ସେବକ ଭାବରେ ଭାବିଲି నాకు అవసరాలు తీర్చేవాడిగా అనుకున్నాను, ମୋର ଆବଶ୍ୟକ ପୂର୍ଣ୍ଣ କରିବା ଲୋକ ବୋଲି ଭାବିଲି నాకు కావాల్సింది ఏదో ఇస్తావు అనుకున్నాను, ପ୍ରଭୁ ମୋତେ ଆବଶ୍ୟକ ବିଷୟ ତୁମେ ଦେବ ବୋଲି ଭାବିଲି కానీ నీ లేఖనంలో నీవు రాజుగా నేను గుర్తిస్తూ ఉన్నాను. କିନ୍ତୁ ତୁମର ସେ ଧର୍ମଶାସ୍ତ୍ରରେ ରାଜା ଭାବରେ ଗ୍ରହଣ କଲି నా హృదయంలో మీరు రాజుగా ఉండండి, ପ୍ରଭୁ ମୋ ହୃଦୟ ମଧ୍ୟରେ ତୁମେ ରାଜା ଭାବରେ ରୁହ నా మనసుకు మీరు రాజుగా ఉండండి, ମୋର ମନରେ ତୁମେ ରାଜା ଭାବେ ରୁହ నా హృదయంలో నీకు సింహాసనం వేస్తూ ఉన్నా, ମୋ ହୃଦୟ ମଧ୍ୟରେ ତୁମକୁ ସିଂହାସନ నా ଦେଉଛି। మనస్సే నీకు సింహాసనంగా ମୋର ମନ ହିଁ ତୁମର ସିଂହାସନ ବୋଲି ଘୋଷଣା କରୁଛି నా హృదయ సింహాసనం మీద ମୋ ହୃଦୟ ସିଂହାସନରେ నీవు ఆసీనుడిగా కూర్చొని ପ୍ରଭୁ ତୁମେ ବସି నన్ను నీవు పాలించు, ପ୍ରଭୁ ମୋତେ ତୁମେ ଶାସନ କର నా జీవితాన్ని నీవు పాలించు, ପ୍ରଭୁ ମୋର ଜୀବନକୁ ତୁମେ ପାଳନ କର నా భర్తను నీవు పాలించు, ପ୍ରଭୁ ମୋର ସ୍ୱାମୀକୁ ତୁମେ నా ପାଳନ భార్యను କର నీవు పాలించు, ମୋ ସ୍ତ୍ରୀକୁ ତୁମେ నా ପାଳନ କର సంఘాన్ని నీవు పాలించు, ଓ ମୋର ମଣ୍ଡଳୀକୁ ତୁମେ నా ପାଳନ କର కుటుంబాన్ని నీవు పాలించు అని ମୋର ପରିବାରକୁ ତୁମେ ଶାସନ କର ఆయన రాజుగా స్వీకరించు, ପ୍ରଭୁ ସେ ରାଜା ଭାବେ గ్రహଣ କରିବା ఆయన రాజుగా అంగీకరించు. ତାଙ୍କୁ ରାଜା ଭାବରେ ଗ୍ରହଣ କଲେ అలాంటి కృప దేవాది దేవుడు మీ అందరికీ దయచేసి ସେହିପରି ଅନୁଗ୍ରହ ପ୍ରଭୁ ମାନେ ସମସ୍ତଙ୍କୁ ଅନୁଗ୍ରହ କରନ୍ତୁ దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ପ୍ରଭୁ ଆପଣ ମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ ଆମେନ୍। On behalf of Kolla Baptist Church and Emmanuel Gospel Team, we are very much thankful to Dr. Srinivas